ఒడితెల ప్రణవన్న గారికి స్వాగతం సుస్వాగతం. హుజరాబాద్ నియోజకవర్గంలో మన ఇల్లంతకుంట మండలం నుండి అత్యధిక మెజారిటీతో చేతి గుర్తుకు ఓటు వేసి గెలిపించగలని అందరికీ సవినయంగా చేతులు జోడించి వేడుకుంటున్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, చేతి గుర్తుకే, చేతి గుర్తుకే. రావాలి. ప్రణవ్ బాబు గారు వారికి కండువాలు కప్పుతా ఉన్నారు. వెలిచాల రాజేంద్రరావు గారు పార్లమెంట్ అభ్యర్థి వారికి కండువాలు కప్పి ఆహ్వానించాల్సిందిగా కోరుతున్నారు. ఇక్కడ అయితే ఎవరైతే సంజయ్ గా ఉన్నారో బండి సంజయ్ గత 5 ఏళ్ళకెళ్ళి ఇక్కడికి ఎప్పుడైనా మన వేణుగోకి వచ్చి ఇప్పుడు 5 ఏళ్ళు మన దగ్గరికి వచ్చి మన దగ్గర రాముని పేరు మీద అయోధ్యలో కట్టే గుడికి ఇక్కడి ఇటుకలు వసూలు చేసి పైసలు వసూలు చేసి మన హుజరాబాద్ నియోజకవర్గం నుంచి దాదాపు 3-4 కోట్ల రూపాయలు వసూలు చేసి అయోధ్యకు తీసుకుపోయి కట్టిన తప్ప మీరు 5 ఏళ్ళలో చేసింది ఇక్కడ ఏం లేదు. ఇక్కడికి వచ్చి ఒక ఇటుక పెళ్లి వేయలేదు. మన రాముడు ఇక్కడనే ఉన్న ఇల్లంతకుంట రామాలయాన్ని కానీ ఒక రూపాయి కూడా కేటాయించకుండా ఓట్లు మరి రాముడి పేరు మీద అడుగుతున్నారు. మీరు మరి ఒకసారి ఆలోచించండి. ఒక ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన మనం ఇందిరాగాంధీ గరీబ్ అవ్వటం కాంగ్రెస్ ప్రభుత్వంలో, మరి సోనియా గాంధీ గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ, మరి ఇప్పుడు మన గరీబ్ వాళ్ళందరూ ప్రభుత్వానికి ఓటేసినాం, టీఆర్ఎస్ నాయకులకు ఓటేసినాం. మరి ఎప్పుడైనా మనకు ఒక డబుల్ బెడ్రూమ్ అన్న ఇక్కడ కట్టినామా? వేణువంకల గరీబ్ వాళ్ళకి ఇల్లు వచ్చినాయి ఇక్కడ ఎవరికి రాలే కదా. మరి ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చెప్పిన ప్రకారం 5 లక్షల రూపాయలు గృహలక్ష్మి పేరు మీద మరి ఇక్కడ మీకు ఇంత జాగుంటే కట్టించే కార్యక్రమం పెట్టింది కాబట్టి మరి తప్పకుండా కట్టించే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ మరి మన అభ్యర్థిని గెలిపిస్తే ఇంకా చాలా ఢిల్లీ నుంచి తీసుకొచ్చి ఫండ్స్ ఇక్కడ మనకు ఎక్కువ లబ్ధి పొందుతాం మండలంలో. మరి ఇప్పుడు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి నిలబడ్డ బోయినవేల్ వినోద్ కుమార్ గారు ఉన్నారు. గత 2014 నుంచి 18 వరకు ఎంపీగా ఉన్నారు. ఆ ఎంపీగా ఉన్నా కూడా ఇక్కడికి ఏ ఒక్కనాడు కూడా అప్పుడున్న శాసనసభ్యుడు కానీ అప్పుడున్న మంత్రి కానీ ఎంపీ గారి మన ముఖం కూడా చూపెట్టకుండా ఇక్కడ ఒక కార్యక్రమం కానీ ఒక రూపాయి పని కానీ ఆ వినోద్ కుమార్ చేయలేదు. ఆ వినోద్ కుమార్ కుటుంబం దేశంలో కల్వకుంట్ల కుటుంబం తర్వాత పెద్ద దోపిడీ కుటుంబం అంటే బోయినపల్లి వినోద్రావు కుటుంబమే దోపిడీ చేసింది తెలంగాణ ప్రభుత్వంలో. వాళ్ళే మొత్తం కలవల వీళ్ళు వాళ్ళే కాళేశ్వరంలో తీసుకున్నారు. మొత్తం ఈ బోయినపల్లి కుటుంబం అలా వేలు వాళ్ళ తమ్ముడు మెడికల్ కాలేజీల పేరు మీద ఇవన్నిటి కోట్ల రూపాయలు దండుకొని ఎవరికి మనలాంటి గరీబులు పోయి ఒక పని అడిగితే ఏదైనా పని ఉన్నదంటే మీరు చెప్పింది ఆయనకు అర్థం కాదు, ఆయన చేసింది మీకు అర్థం కాదు. ఏది ఉంటే యా 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 అంటారు. మీరు పని కాదు ఏమి కాదు. 5 ఏళ్ళకెళ్ళి ప్రజలను మభ్య పెట్టి తిప్పుకుంటూ బోయినపల్లి వినోద్ కుమార్కు ఓటు వేయద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మభ్య పెట్టి 10 ఏళ్ళు మన ప్రభుత్వం ఇక్కడ ఈ గడిలో ఏదైతే గడిలో బంగ్లాలు కూలగొట్టినామో ఇక్కడ కూడా ఒక బంగ్లా ఉన్నది. ఆ బంగ్లా మనిషి ఏం చేసిండే? మనల్ని ఓట్లు ఏమి అడిగిండే? ఓట్లు వేయకుంటే సస్తాం, ఓట్లు వేయకుండా ముగ్గురం అందరం కుటుంబం చేస్తామని చెప్పి బెబ్బెట్టి గెలిచి 1000 కోట్లు చేస్తాం. నాకు ఓట్లు ఎత్తే 1000 కోట్లు తెచ్చి ఇక్కడ అభివృద్ధి చేస్తానని అబద్ధం ఆడి మనందరినీ ఓట్లు తీసుకొని 1000 కోట్లు కాదు 1000 పిడికల పని కానీ 1000 తడకల ఒక మట్టి పని కూడా ఇప్పటి వరకు చేయలే. మరి పెద్ద మాటలు మాట్లాడుకుంటూ తిరుగుతున్నారు. కేసీఆర్ గారు ఏ ముఖం పెట్టుకొని వస్తారు ఇక్కడికి? కేసీఆర్ గారిని అడగాల్సిందే. 10 ఏళ్ళలో మనకు ఒక ఇల్లు ఇచ్చినవా? ఒక ఉద్యోగం ఇచ్చినవా? ఇక్కడ మీకు ముఖ్యంగా వినోద్ కుమార్ గారు కేసీఆర్ గారు రేపు ఇల్లు వచ్చేయడం అంటాడట.
ఇలా అన్నప్పుడు అయ్యా ఇలా గవర్నమెంట్ భూమి ఉన్నదా, ఇల్లు ఇచ్చినవా, మా పొరగాళ్ళకు ఉద్యోగం ఇచ్చినవా, ఇవన్నీ అడగాల్సిన బాధ్యత మీ అందరికీ వినవంగా ప్రజలకు ఉన్నది. ఇక అప్పుడు మనం అడగాలి. ఇక్కడ కాలువలో చెరువు దిగిపోయి ఆయన ఏం చేసినా ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు మొత్తం ఎస్సీలకు గీసీలకు వినోద్ కుమార్ గారు ఇక్కడ తీసుకుపోయి ఆ కట్ట మీద కూకొని ఇక్కడ గుర్తు చేసుకొని కడదామని చెప్పిందా లేదా? మొన్న కలవల ప్రాజెక్ట్ జరిగింది అనుకుంటాం. మరి ఏమైంది? ఒక ఎమ్మెల్యే గెలిచిండు, ఎమ్మెల్యేను మభ్యపెట్టి గెలిచిండు, ఇక్కడ మన ఓట్లు దండుకున్నాడు, ఒక బాగా బ్లాక్ మెయిల్ చేసి గెలిచిండు, ఆత్మహత్య చేసుకుంటామని గెలిచిండు. మరి 1000 కోట్లు తెచ్చి అభివృద్ధి చేస్తామని చెప్పి ఎక్కడ 1000 కోట్లు ఎక్కడ తెచ్చి ఎక్కడ డెవలప్ చేస్తామని రేపు నిలదీయాలి. వెనుక మండల ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈ అవకాశం కల్పించినందుకు మన అభ్యర్థి విద్యావంతుడు వెల్సాల రాజేంద్రరావు గారు, వాళ్ళ నాన్న ఎక్స్ఎమ్మెల్సీగా మార్కెట్ చైర్మన్గా చాలా విద్యావంతుడు, మంచిగా మన మెజారిటీతో ఇక్కడ గెలిపిస్తే పలు అభివృద్ధి కార్యక్రమాలను తీసుకొచ్చి ఇక్కడనే నిలబెట్టి అడిగే హక్కు మనందరికీ ఉన్నది. కాబట్టి మీరు దయచేసి ఇక్కడ ఈ గడిల ముచ్చటిని, దొరల ముచ్చటిని మీరు తప్పుగా ఓట్లు ఖరాబ్ చేసుకోకండి. బీఆర్ఎస్ పార్టీకి బీజేపీ పార్టీ వేసి, కాంగ్రెస్ పార్టీ అస్సాం గుర్తుకేసి సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి అన్నని గెలిపించి గిఫ్ట్గా పంపిద్దామని ఈ అవకాశం కల్పించిన వేణుగోపాల్ ప్రజలకు నమస్కారం. భాగంగా రూరల్ మండలం నుంచి చేసిన అక్కలకు, తమ్ముళ్లకు అందరికీ నమస్కారం తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ నాగంపేట గ్రామంలో 30 సంవత్సరాల నుంచి ఒకటే కుటుంబం రాజకీయాల్లో ఉండుకుంటూ సర్పంచ్లైనా, ఎంపీటీస్ అయినా, మళ్ళా సర్పంచ్ అయినా, సొసైటీ ప్రెసిడెంట్ అయినా, మరి ఇప్పుడు ప్రెసిడెంట్గా ఉన్న మన తాజా మాజీ సర్పంచ్ అయినా బట్టి కందుపర్ల కృష్ణారెడ్డి జైనండి ఈరోజే కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం. ఓటల ప్రణవ్ గారి నాయకత్వంలో మరి మన ఎంపీ అభ్యర్థి సమక్షంలో జైనండి కాబట్టి కృష్ణారెడ్డి గారిని ఒక నిమిషం